గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ. నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో ఆమె తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. ఈడీ వచ్చినా మోడీ వచ్చినా డోంట్ కేర్ అంటూ సోనియా గర్జించడం చర్చనీయాంశంగా మారింది. ఆ ఒక్క డైలాగ్తో మోడీ సర్కార్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఆమెకే చెల్లిందన్న వాదన వినబడుతుంది. భారత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు సోనియా గాంధీ. ఇందిరాగాంధీ కోడలుగా, రాజీవ్ గాంధీ సతీమణిగా దేశ ప్రజలందరికీ తెలిసిన ఆమె రాజకీయాల్లో మనగలుగుతారా అన్న ప్రత్యర్థి పార్టీల అనుమానాలను పటాపంచలు చేశారు. అనుమానాలను తలకిందులు చేస్తూ హస్తం పార్టీకి ఆశాకిరణంగా నిలిచారు. అటు రాజకీయ పరంగానూ ఇటు వ్యక్తిగతంగానూ ఇప్పటికే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సోనియా గాంధీ. ముఖ్యంగా 1996 తర్వాత ఒక్కసారిగా బ్యాక్ఫుట్లోకి వెళ్ళిపోయిన కాంగ్రెస్కు కొత్త ఊపిరిలూదిన ఘనత సోనియాదే. 2004, 2009లో వరుసగా పార్టీ అధికారంలో రావడంలో కీలక పాత్ర ఆమె పోషించారు. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పవర్లోకి రావడానికి బాటలు వేశారు. ఆ సమయంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2014 తర్వాత కాంగ్రెస్కు కష్టకాలం మొదలైంది. 11 ఏళ్లుగా హస్తం పార్టీ అధికారంలో లేనేలేదు. అయినా పార్టీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ముందుకు సాగుతుందంటే దాని వెనుక కూడా కీ రోల్ సోనియాదే. వయోభారం, అనారోగ్యం లాంటి సమస్యలున్నా లెక్క చేయకుండా కాంగ్రెస్కు పునర్వైభవం కోసం పరితపిస్తున్నారు ఆమె. రాహుల్ గాంధీ యాక్టివ్ అయినప్పటికీ ఇప్పటికీ మార్గనిర్దేశనం చేస్తూ హస్తం పార్టీకి ఆయువు పట్టుగా నిలుస్తున్నారు సోనియా గాంధీ. సోనియా మార్గనిర్దేశనం రాహుల్ గాంధీ నాయకత్వంలో మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. ఉత్తరాదిలో ఒక్కసారిగా కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఆదుకున్నాయి. కానీ లేకుంటే మొన్నటి ఎంపీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ తన సత్తా చాటేది. అంతేకాదు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణ, కర్ణాటకల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. మిగతా రాష్ట్రాల్లోనూ హస్తం పార్టీ గ్రాఫ్ టాప్ రేంజ్లో ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ దూకుడుకు బ్రేక్ వేసే దిశగా కేసుల పరంపర నడుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసును తెరపైకి వచ్చిందన్న చర్చ నడుస్తుంది. అయితే ఈ కేసుతో సోనియా గాంధీ ఢీలా పడిపోయారన్న విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ఒక్కసారిగా గర్జించారు. తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. ఈడీ వచ్చినా మోడీ వచ్చినా డోంట్ కేర్ అని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన కాంగ్రెస్కు, ముఖ్యంగా సోనియా గాంధీకి ఈ కేసులు కొత్తేం కాదు. ఎలా ఎదుర్కోవాలోనూ తెలుసు. కుట్రలను ఎలా తిప్పి కొట్టాలో అంతకంటే బాగా తెలుసు. అందుకే ఒక్క నేషనల్ హెరాల్డ్ కేసుతో బెంగపడిపోయి ఇంటికి పరిమితమైపోయే నాయకురాలు కాదు సోనియా గాంధీ. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లేకపోయినా కాంగ్రెస్ను ముందుండి నడిపించి ఎప్పుడో తమ సమర్థతను చాటుకున్నారు. ఇప్పుడు అదే ధైర్యంతో ముందుకు సాగుతున్నారు ఆమె. డోంట్ వరీ అంటూ కాంగ్రెస్ శ్రేణులకు చెప్పకనే చెప్పారు సోనియా. వాస్తవానికి నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదిపిందనే చెప్పాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ అభియోగ పత్రాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని A1గా, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని A2గా పేర్కొన్నారు. సోనియా, రాహుల్పై ఏదైనా కేసులో ఛార్జ్షీట్ దాఖలవడం ఇదే మొదటిసారి. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను స్వీకరించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ నెల 25న అభియోగ పత్రాలపై విచారణ తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ అసోసియేట్ జనరల్ లిమిటెడ్కు చెందిన 700 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను అటాచ్ చేయనట్లు నోటీసులు జారీ చేసిన 4 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు కావడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ను యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుండగా ఇందులో చెరో 38% చొప్పున షేర్లతో సోనియా, రాహుల్ మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్కు ఢిల్లీలోనే బహదూర్ షా జాఫర్ మార్గ్లోని ఐకానిక్ హెరాల్డ్ హౌస్తో పాటుగా ముంబై, లఖన్పూర్లో ఆస్తులున్నాయి. నిజానికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలంలో AJLను స్థాపించి నేషనల్ హెరాల్డ్ను ప్రారంభించారు. 2014 నుంచి 2018 వరకు నేషనల్ హెరాల్డ్ను ప్రారంభించారు.
యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా రాహుల్ గాంధీలకు చెందినది. అయితే నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన ఆస్తులను సోనియా రాహుల్ గాంధీ 50 లక్షలకు యంగ్ ఇండియన్ కంపెనీకి బదిలీ చేశారు. ఆ ఆస్తుల వాస్తవ విలువ 2,000 కోట్లు ఉంటుందని అంచనా. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి దీనిపై 2012లో పటియాలా హౌస్ కోర్టులో ఫిర్యాదు చేశారు. తొలుత ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2021లో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2022లో రాహుల్ గాంధీ సోనియాలకు సమన్లు జారీ చేసి విచారణను కొనసాగించింది. కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రాల్లో సోనియా గాంధీని A1గా, రాహుల్ గాంధీని A2గా పేర్కొంది. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా, జర్నలిస్టు సుమన్ దుబే యంగ్ ఇండియా కంపెనీ నిందితుల జాబితాలో చేర్చింది. సోనియా రాహుల్ గాంధీలపై ఈడీ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలకు రాజకీయ ప్రతీకారంగా వాడుకుంటుందని మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది కాంగ్రెస్ పార్టీ. అన్ని రాష్ట్రాల్లోని ఈడీ ఆఫీసులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టాయి కాంగ్రెస్ శ్రేణులు. మోడీ సర్కార్ దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రతీకారానికి దిగుతుందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు సీనియర్ నేత జైరాం రమేష్ సహా పలువురు ఎక్స్లో స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ను దాఖలు చేయడాన్ని తాము ముక్త ఖండంతో ఖండిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఏదేమైనా నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో అటు మోడీ సర్కార్కు స్పష్టమైన సంకేతాలు పంపారు సోనియా గాంధీ. మోడీ ప్రభుత్వానికి ధీటి అయిన కౌంటర్ ఇచ్చి మూతోడ్ జవాబిచ్చారు. ఇక అదే సమయంలో సొంత పార్టీ శ్రేణులకు కూడా కొండంత భరోసా ఇచ్చారు సోనియా. డోంట్ కేర్ అనే మెసేజ్ ఇచ్చి ధైర్యంగా ఉండాలని క్యాడర్కు సిగ్నల్ ఇచ్చారు. సోనియా గాంధీ చెప్పిన ఒక్క డైలాగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంత ఓపికగా ఉండాలో సోనియాను చూసి నేర్చుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.